హాయ్ అండి, మనం ఈరోజు కేఫ్ నిలోఫర్ గురించి మాట్లాడుకుందామా. అలానే లోపల ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ కేఫ్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు నిలోఫర్ కేఫ్ అంటే, అంత ఫేమస్. అండ్ జనం చూసారా ఎంత రష్ ఉన్నారో. లోపల వచ్చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ చూసారా, ఎంత డిఫరెంట్గా ఆలోచించి ఆ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ చేశారో. బిజినెస్ చేయాలి అంటే చదువుతో పాటు ఇలా నాలెడ్జ్ కూడా చాలా అవసరం. కానీ యాక్చువల్ ఓనర్కి అసలు ఆ అంకుల్ ఏం చదువుకోలేదంట. ఆయన ఒకళ్ళ దగ్గర టీ పెడుతూ ఉండేవాళ్ళంట. ఆయన టీ జనాలకి నచ్చి బాగా వచ్చేవాళ్ళంట ఆ టీ షాప్కి. అలా అంకుల్ బయటకు వచ్చి తన ఓన్గా ఇలా కేఫ్ నిలోఫర్ అని స్టార్ట్ చేశారు. చాలా బాగుండేది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆయన 3 బ్రాంచెస్ పెట్టారు. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ బ్రాంచ్. అండ్ షాండ్లియర్ చూసారా, టీ కెటిల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చూసారా ఆ ఆలోచన, అప్పటి వాళ్ళ ఆలోచనలు అలా ఉండేవి. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గర రష్ చూసారా ఎంత ఉందో. అసలు మాకు బిల్లింగ్ చేశాక మా ఫుడ్ మేము ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి మాకు ఇంచుమించు 20 minutes 30 minutes పట్టింది. ఏదో హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత టైం పడుతుందో అలా పట్టింది అనమాట. జస్ట్ ఒక టీ అండ్ బన్ మస్కా తీసుకోవడానికి. చూసారా ఎంత రష్. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా ఎంత టైప్స్ ఉన్నారంటే అన్ని టైప్స్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. అండ్ టీ పార్సిల్స్ ఎన్ని వెళ్తున్నాయంటే డిఫరెంట్గా పార్సిల్ చేస్తున్నారు వీళ్ళు. రియల్ జ్యూస్ బాటిల్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్ ఆఫ్ టెట్రా ప్యాకింగ్లో చేసేస్తున్నారు టీ పార్సిల్ అనమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీకు సెకండ్ పార్ట్లో చెప్తాను. అండ్ ఒక టీ కాస్ట్ ఎంత